ఇవాళ మేము నిల్చున్న జాగా కాళేశ్వరంలో భాగమైనటువంటి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకంలోని రాజరాజేశ్వరపేట పంప్ హౌస్లో ఇవాళ నిల్చున్నాము. బాపు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ వారి ఆలోచన మేరకు కింది నుండి అంటే వరద కాలువ కట్టిందేమో ఎస్ఆర్ఎస్పి నిండి ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ వస్తే పైనుండి కిందికి మిడ్మానేర్ నీళ్లు పోవడానికి కట్టిన ఈ వరద కాలువని, ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్గా వాడిన వరద కాలువని కేసీఆర్ గారి ఆలోచనతో ఎక్కడ నీళ్లున్నా ఇవాళ కింది నుండి మళ్ళీ పైకి పంప్ చేసి ఇక్కడ నుండి ఎస్ఆర్ఎస్పిని కూడా అవసరమైతే దాన్ని కూడా నింపుకునే వ్యవస్థ కల్పించినందుకు బాబు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. చాలా మందికి ఇప్పటికి కూడా బాధ అవుతా ఉంది. కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఒక నాయకుడు అంటాడు, ఇవాళ ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్కు నీళ్లు గ్రావిటీ ద్వారా పోతా ఉన్నాయని నాయకుడు అంటాడు. దయచేసి మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగము, కాళేశ్వరంలో ఇంకొక భాగం ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము. ఇక్కడ రాంపూర్ పంప్ హౌస్ నుండి నీళ్లు పంపు చేసుకుంటే రాజరాజేశ్వరపేట పంప్ హౌస్ నుండి నెక్స్ట్ ముప్కాల్ పంప్ హౌస్కి, ముప్కాల్ పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకపోయినా దాంట్లోకి కింది నుండి మళ్ళీ తీసుకొని కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు తీసుకెళ్లి దాంట్లో పోయొచ్చు. నీళ్లు బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచే ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి నీళ్లు వస్తాయి. లేదు, ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఎల్లంపల్లిలో నుంచి నీళ్లు తీసుకొస్తాము. ఎల్లంపల్లిలో నుంచి కూడా 2 పంపుల ద్వారానే మిడ్మానేర్ వరకు నీళ్లు వస్తాయి. మా రాంపూర్ పంప్ హౌస్కి నీళ్లు అందాలన్నా కూడా నందిమేడారం పంప్ హౌస్, రెండోది గాయత్రి పంప్ హౌస్, ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా రావు నీళ్లు. మూడోది ఎక్కడా నీళ్లు లేకపోయినా సంవత్సరం అంతా మూడో జాగా ఇక్కడ మేడిగడ్డ ఒక సోర్స్ మనకు. ఇప్పుడు ఎన్నెన్ని సోర్సులు చిన్న పిల్లలకు చెప్పాల్సినటువంటి చెప్తా ఉన్నాం, మీకు ఇప్పుడన్నా అర్థం చేసుకోవాల్సిన దయచేసి చెప్తా ఉన్నాను. నెంబర్ 1 ఎస్ఆర్ఎస్పి. ఈసారి ఏమైంది, ఎస్ఆర్ఎస్పి ఇవాళ దినం కూడా కేవలం 32 టీఎంసీ నీళ్లే ఉన్నవి. సో ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి నీళ్లు ఇవ్వరు వాళ్ళు. రెండోది ఎల్లంపల్లిలోకి కొన్ని నీళ్లు వచ్చినాయి కాబట్టి దాని ద్వారా ఇప్పుడు ఇవాళ అక్కడి నుంచి నందిమేడారం పంపు, ఆడ నుంచి గాయత్రి పంపు ద్వారా ఇటువైపు ఈ పునర్జీవ పథకానికి మళ్ళీ రాంపూర్ పంపు ద్వారా మా దగ్గర నుంచి పంపు చేస్తే రాజరాజేశ్వరి పంపు చేస్తే ముప్కాల్ పంప్ హౌస్ వరకు నీళ్లు పోతాయి. ఇప్పటికి కూడా మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇవాళ దినము మొన్న వచ్చిన 4 రోజుల వరద తప్ప మళ్ళీ అంతకుముందు కూడా వర్షాలు రాకపోతే నేను చెప్పింది అదే, కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసినా కూడా ఎల్లంపల్లిలో పడేసి ఎల్లంపల్లి నుంచి మాకు కూడా వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, మాకు ఇవాళ నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పటికే నార్లు ఎండిపోయినాయి. అండ్ ఇంకొక విషయం ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, మన తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఫైల్ చూపెట్టుకుంటేనే చెప్తున్నా మీ అందరికి కూడా. దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికన్నా ఎట్లా ఉంటుందో ఇదని చెప్పేసి. ఉదాహరణకి ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లికి ఇన్ఫ్లో ఇగోండి, ఇది అఫీషియల్ డేటా అండి, ఇది మీరు పెట్టిన డేటానే. ఇన్ఫ్లో 600 క్యూసెక్ అంటే ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి కూడా మళ్ళీ నీళ్లు ఆగిపోయినాయి. అర్థమైందని భావిస్తా ఉన్నా. ఇవాళ కూడా మళ్ళీ శ్రీపాద ఎల్లంపల్లికి ఇవాళ ఆగిపోయిన నీళ్లు మళ్ళీ. కానీ మనకి ఇంకెక్కడ నీళ్లు కావాలి, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు. ఇప్పుడు అటు పైకి పోతే రంగనాయక సాగర్లో నీళ్ళు లేవు, అటు పైకి పోతే మల్లన సాగర్లో నీళ్ళు లేవు, అటు పైకి పోతే కొండపాచమ్మ సాగర్లో నీళ్ళు లేవు, అన్నపూర్ణ సాగర్లో నీళ్ళు లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఇంకొకటి చూపెడతా ఉన్నాను. లక్ష్మీ బారాజ్ అంటే మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బారాజ్ ఇవాళ వర్షాలు తగ్గిపోయినాయి అంటారు కదా, ఇదిగోండి 4 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతా ఉన్నాయి. ఎన్ని? 4 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతా ఉన్నాయి. మరి ఎక్కడ నీళ్ళు లేని చోట ఎక్కడున్నాయి ఇప్పుడు నీళ్లు? ఎక్కడున్నాయి ఇప్పుడు? కేవలం మళ్ళీ మేడిగడ్డ బరాజ్ దగ్గరనే నీళ్లున్నాయి.
దయచేసి అర్థం చేసుకోండి. పట్టిన గ్రావిటీ ద్వారా వచ్చినాయి, మా ద్వారా వచ్చినాయి, అది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము, మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలో కూడా 10,000 క్యూసెక్ల కంటే తక్కువ నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ తగ్గిపోయింది ఎస్ఆర్ఎస్పీలో కూడా. కేవలం ఆ 3-4 రోజులు నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ లేని చోట కూడా ఇవాళ లక్ష్మీ బారాజ్ అంటే మన మేడిగడ్డ బారాజ్ దగ్గర ఇప్పుడు కూడా 4 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. మరి ఇవాళ ఎల్లంపల్లిలో నీళ్లు లేవు. మరి ఇవాళ మిడ్మానేరుకు నీళ్లు కావాలి, ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు కావాలి. ఇవాళ మళ్ళీ అవసరం ఎక్కడికి, రంగనాయక సాగర్కి నీళ్లు కావాలి. ఇవాళ కొండపోచమ్మ సాగర్కి నీళ్లు కావాలి, మల్లన్న సాగర్కి నీళ్లు కావాలి. మరి ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుందాము? ఆగస్ట్ 1 వీక్ వచ్చింది కదా, చాలా మంది నాట్లు వేసిండ్రు, నాట్లు వేసిన వాళ్ళు నాట్లు పోయినాయి. మరి ఎట్లా మరి ఇప్పుడు? అప్పుడే ఇవాళ దినంలో కూడా మీరు కావాలనుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు ఎత్తుకుంటే బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా ఫుల్ అవుతాయి. ఇదే మీకు చెప్పే విషయము. దయచేసి వితండవాదం ఆపి రాజకీయాల కోసం బతకకండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేము కూడా ధన్యవాదాలు అవసరం లేదు. ఈ పంపులు పెట్టింది నీళ్ళనికి. దేనికి ధన్యవాదాలు అండి? నాకు అర్థం కాదు. దేనికి ధన్యవాదాలు? కేసీఆర్ గారి ఆలోచన నుంచి కాళేశ్వరం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, నీళ్ళు ఎత్తండాయా పోయండాయా మాకని చెప్పేసి. ఆ రోజు అది కూడా రిక్వెస్ట్ చేసినాం. 7 టీఎంసీలు ఉన్నప్పుడు ఎల్లంపల్లిలో మాకు నీళ్ళు ఎండాయా, మాకు కావాల్సిన ఎన్ని నీళ్ళు అయ్యా మా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని అడిగినాం. ఏమైంది? మా ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద ఉన్న అందరు నారు పోసుకొని ఎండిపోయినాయి ఇవాళ. దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా ఇవాళ దినంలో కూడా మనకు నీళ్లు అవసరమైతే నీళ్లు తీసుకోవచ్చు. ఈ పంప్ హౌస్లు అన్ని కూడా కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరంలో ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకంలో భాగం ఈ రాజరాజేశ్వరపేట పంప్ హౌస్. నిన్న రాంపూర్ పంప్ హౌస్ లో నీళ్లు వచ్చినాయి కదా, అవి కూడా ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకమే. మీరు ఇంకొక పంపులు నిన్న మా నాయకులందరూ పోయినారు కదా, నందిమేడారం పంప్ హౌస్ అని, గాయత్రి పంప్ హౌస్. అదేం చేస్తుందంటే ఎల్లంపల్లి నుండి మిడిమానేరు వరకు నీళ్లు తీసుకొస్తాయి. అవి అన్ని కూడా కాళేశ్వరంలో భాగమే. ఒక నాయకుడేమో అదైతే చెప్పనీకి మంత్రుల పొజిషన్ లో ఉండి ఇవాళ నందిమేడారం నుంచి ఎల్లంపల్లి నుండి మిడిమానేరు వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తున్నాయి అంటారు. ఏం చెప్పాలి మీకు? ఇన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే ప్రజలను తప్పుదో పట్టిస్తుంటే ప్రజలను మోసం చేస్తా ఉన్నారు మీరు. తెలంగాణ ద్రోహులుగా మిగలొద్దని చెప్పి కోరుతా ఉన్నాం మీ అందరినీ కూడా. మళ్ళొకసారి బాపు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. బ్రహ్మాండమైన మా ప్రాంతంలో రాజరాజేశ్వరపేట పంప్ హౌస్ కట్టి కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు, ఆ రోజు గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఒక్క రోజు కూడా మేము నీళ్లు లేని పరిస్థితి చూడలేదు. దీంట్లో జీవ నదిలాగా నిండు సముద్రంలాగా నిండుకొని ఉండింది ఇది. ఏది? మా వరద కాల్వ. మీరు ఎండబెట్టినారు, సరే ఇవాళ మళ్ళీ నీళ్ళు ఇచ్చినారు. ఎండబెట్టి నీళ్ళు ఇచ్చి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు మీరే. దయచేసి ఇట్లానే నీళ్లు కాపాడండి ఇక్కడ. మళ్ళీ ఒకసారి అదే విధంగా ఏం కోరుతా ఉన్నామంటే, దీని కింద చెరువులు ఉంటాయి, అన్ని తూములు తెరిచి చెరువులు నింపండి. మళ్ళీ ఎందుకు చెరువులకు నీళ్ళు ఎట్లేదో అర్థం అవట్లేదు నాకు. ఇప్పుడు ఈ టైంలో మనకు మొన్న మంచి 4 రోజులు వర్షాలు పడినాయి. ఈ టైంలోనే చెరువులో కూడా నీరు వదిలితే అయిపోతుంది ఇక్కడ నుంచి, వరద కాలువ నుండి. సో దయచేసి వరద కాలువ నుంచి చెరువులు కూడా నింపాలని చెప్పి కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై